నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో ఏదైతే ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు పిల్లల్ని చంపి తాను సూసైడ్ చేసుకోవడం సంచలనంగా మారింది. సో ఇదే విషయం మాట్లాడడానికి షాపూర్ సిఐ మల్లేష్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, ఈ ఈ కేసులో చాలా విభేదాలు వస్తూ ఉన్నాయి. ఆమె చనిపోయిందంటే దీని వెనుక చాలా కారణాలు ఉండొచ్చు అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు వినబడుతున్నాయి. ఏమైనా మీకు సస్పీషియస్‌గా ఏమైనా కనబడ్డదా సార్? ఇప్పుడు మనం ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తాం. సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్స్ విట్నెసెస్ తీసుకొని చేస్తాం. ఫస్ట్ అపార్ట్మెంట్స్ వాళ్ళతోటి ఎంక్వైరీ చేసినాం. వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడినాం. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్, ఆ అమ్మాయి రాసిన సూసైడ్ నోట్ ప్రకారం చూస్తుంటే పర్టికులర్ ఎవరి మీద స్పెసిఫిక్ అభియోగాలు చెప్పి ఈ రీజన్ రాయలేదు. ఆమె కొంచెం మనకు మెంటల్గా స్టేబిలిటీ లేదు, కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని, పిల్లలకు ఆరోగ్యం బాగాలేదని దాన్ని స్పెసిఫిక్గా హైలైట్ చేసింది. వాళ్ళు ఫినాన్షియల్గా కూడా వెల్ ఆఫ్, అంటే మరీ చనిపోవాల్సినంత కారణాలు ఏం లేవు. ఫ్యామిలీ ఇష్యూ కూడా పెద్ద పెద్ద ఇష్యూస్ అయితే లేవు. దాని హస్బెండ్ వాళ్ళ గురించి వాళ్ళ అత్తమామలంటే కూడా ఎలాంటి కంప్లైంట్ చేయలేదు. మా అల్లుడు మంచోడని చెప్తున్నారు. సో ఈ సందర్భంలో ఏంటంటే ఆమె మెంటల్ స్టెబిలిటీ లేకపోవడం, వాళ్ళ పిల్లలకి హెల్త్ బాగాలేకపోవడం వల్లే తప్పుడు నిర్ణయం తీసుకుందని మేము అనుకుంటున్నాం. నోట్లో మా భర్త మమ్మల్ని పట్టించుకుంటలేడు అనేది కూడా ఉంది అని అంటున్నారు. అసలు ఆ నోట్లో ఏం రాసింది సార్? అది ఎంక్వైరీ చేస్తున్నాం. కొంచెం సుదీర్ఘంగా రాసింది, దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాం. ప్రస్తుతానికైతే పోస్ట్ మార్టం చేసి బాడీస్ ఇప్పుడే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ఆ ఫినరల్ కూడా వాళ్ళు 2 ఫ్యామిలీస్ కలిసే చేస్తూ ఉన్నాయి. వాళ్ళ అత్తయ్య వాళ్ళు ప్లస్ మదర్ వాళ్ళు కూడా కలిసి చేస్తున్నారు. దాన్ని బట్టి వాళ్ళ ఫ్యామిలీస్లో ఎలాంటి డిస్ప్యూట్స్ అయితే లేవని తెలుస్తుంది. ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయనేది లోతుగా పరిశీలిస్తే తెలుస్తుంది. కొంతమంది అంటున్నారు సార్, అంటే ఈ పిల్లల్ని ఇద్దరిని చంపాలంటే వాళ్ళు 11 ఇయర్స్ 9 ఇయర్స్ ఉన్నారు. సో వాళ్ళని చంపాలంటే కూడా ఒక్కరితో అయ్యే పని కాదు అనేది కూడా బయట కొంచెం వినబడుతుంది సార్. దీనికి లేదండి, ఆ బాబు 7 ఇయర్స్, చిన్న బాబు 5 ఇయర్స్. సో 5 ఇయర్స్ 7 ఇయర్స్ బాబు అనేది అంత వాళ్ళకి అంత పవర్ అంటే తప్పించుకునేంత అట్లా ఏమి ఉండదు కాబట్టి అది లోపడైతే ఎవరు లేరు, క్లియర్. వాళ్ళు ముగ్గురు మాత్రమే ఉన్నారు. సో ఇది పరిస్థితి. సో దీంట్లో ఎలాంటి అనుమానాలు కూడా లేవు. ఇన్వెస్టిగేషన్ ఇంకా నడుస్తుంది. మొత్తానికైతే ఎట్లాంటివి కూడా, అంటే అటు ఫ్యామిలీ, అత్త వాళ్ళ ఫ్యామిలీ నుంచి కానీ, ఇటు మదర్ ఫ్యామిలీ నుంచి కానీ ఎలాంటి విభేదాలు అయితే లేవు. అంత్యక్రియలు కూడా అందరు కలిసే చేస్తున్నారు అని చెప్పేసి కూడా సిఐ గారు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో ఎస్కే, హైదరాబాద్, షాపూర్ నగర్.